హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ గారి జయంతి సార్. మరి ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం గురించి, ఆ జర్నీ గురించి మీరేం చెప్తారు? కైకాల సత్యనారాయణ గారు గుడివాడ కౌతారం అని ఒక విలేజ్ ఉంటుంది, అక్కడ పుట్టాడు ఆయన. ఆయన చదువు గుడ్లవల్లేరు, తర్వాత గుడివాడలో నడిచింది. ఆయన స్టేజ్ నటుడు. అంటే ఆ రోజుల్లో గుడివాడలోను తర్వాత తెనాలిలోను నాటక సమాజాలు ఉండేవి. గుడివాడలో నాటక సమాజాలకి కాజా వెంకట్రామయ్య గారు బ్యాక్ బోన్గా ఉండేవాడు. ఓకే. కాజా వెంకట్రామయ్య గారు అంటే గుడివాడలో శరత్ టాకీస్ ఓనర్. ఆయనే ఆ రోజుల్లో సినిమా పరిశ్రమకి నాటక రంగానికి మధ్యలో వారధిగా ఉండేవాడు ఆయన. అంటే రంగస్థలం మీద కళాకారుల్ని సినిమాల్లోకి పంపించడంలో ఆయన కీలక పాత్ర పోషించేవాడు. నిజానికి అలా ఆయన నేతృత్వంలో జరుగుతున్నటువంటి నాటక ప్రదర్శనల ద్వారా కైకాల సత్యనారాయణ గారు స్టేజ్ నటుడిగా పాపులర్ అయ్యాడు. స్టేజ్ నటుడిగా ఆయన స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎక్కినప్పుడల్లా ఎన్టీఆర్తో పోలిక తెచ్చేవారు. ఎన్టీఆర్తో పోలిక తేవడం, ఎన్టీఆర్ తమ్ముడులా ఉన్నాడు అనేటువంటి ఒక ఇమేజ్ ఆయనకి నాటక రంగంలోనే మొదలైంది. ఓకే. అదే టైంలో గరికపాటి రాజారావు గారు ఆయన ఒక సినిమా ప్రయత్నాల్లో భాగంగా రంగస్థలం నుంచి నటులను ఎంపిక చేద్దాము అనే ప్రయత్నాల్లో సత్యనారాయణ నటించినటువంటి ఒక నాటకం చూసి సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. అప్పటికి ఈయన ఇంకా ఇంటర్మీడియట్లోనే ఉన్నాడు. అడిగితే అప్పుడు సత్యనారాయణ చెప్పింది ఏంటంటే, నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ప్రస్తుతం నేను అటువైపు రాలేనండి, డిగ్రీ కంప్లీట్ చేసి వస్తాను సినిమా పరిశ్రమకి. ఓకే. కారణం మా ఫ్యామిలీలో ఇప్పటివరకు డిగ్రీ చదివిన వాళ్ళు ఎవరూ లేరు, ఆ లోటు తీర్చేసి వస్తాను, తర్వాత ఏం జరిగినా పర్వాలేదు అని చెప్పి ఆయన గుడివాడ, ఇప్పుడు ఏఎన్ఆర్ కాలేజీ అని చెప్తున్నారు, ఆ రోజుల్లో గుడివాడ కాలేజ్ అది. ఆ గుడివాడ కాలేజీలోనే ఆయన డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత సినిమా రంగ ప్రవేశం గురించి ఆలోచిస్తున్న టైంలో ఎల్వి ప్రసాద్ గారు ఒక సినిమా అనౌన్స్ చేశారు, కొడుకులు కూతుళ్ళు అనే పేరుతో అనౌన్స్ చేసి దానిలో కొత్త ఆర్టిస్టులను తీసుకుంటున్నారు అని తెలిసి ఈయన కూడా వెళ్ళాడు మెడ్రాస్. వెళ్ళి ఆడిషన్ ఇచ్చాడు. ఎల్వి ప్రసాద్ గారు ఓకే చెప్పి, బాగానే ఉంది, బాగానే చేశారు మీరు, అయితే ఇంటికి వెళ్ళిపోండి, మేము ఇన్ఫార్మ్ చేస్తాం, ఇన్ఫార్మ్ చేసినప్పుడు రండి అని చెప్పాడు ఆయన. ఈయన మళ్ళీ ఇంటికి వెళ్ళటం ఎందుకు అని చెప్పి మెడ్రాస్లోనే ఉండి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఏది వర్కౌట్ అవ్వాల. నెమ్మదిగా ఈయన కొంచెం నిస్పృహలోకి వెళుతున్న టైంలో డిఎల్ నారాయణ గారు దేవదాస్ నిర్మాత డిఎల్ నారాయణ గారు సిపాయి కూతురు అనేటువంటి సినిమా అనౌన్స్ చేసి దానిలో హీరో క్యారెక్టర్కి తను తీసుకున్నాడు సత్యనారాయణ. ఆ సినిమా ఫెయిల్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ డిప్రెషన్. ఒక ఫెయిల్యూర్ సినిమాలో యాక్ట్ చేశాడు కాబట్టి సెంటిమెంట్గా ఎవరో ఇతన్ని హీరోగా బుక్ చేసుకోవడానికి ముందుకు రాలా. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అనుకుంటున్న టైంలో ఈయన ఆల్మోస్ట్ టికెట్ బుక్ చేసేసుకున్నాడు వెళ్ళిపోవడానికి. అంతా రంగం సిద్ధమవుతున్నటువంటి టైంలో విఠలాచార్య గారి దగ్గర నుంచి కబురు వచ్చింది. వెళ్ళాడు ఈయన. అపూర్వ చింతామణి సహస్ర శిరశ్చేద అనే సినిమా జరుగుతోంది అప్పుడు. ఓకే. ఎస్డి లాల్ గారు డైరెక్టరు, విఠలాచార్య గారు దానికి నిర్వహణ వ్యవహారాలన్నీ ఆయన చూస్తున్నాడు. అందులో క్యారెక్టర్ ఇచ్చారు ఇతనికి, సత్యనారాయణ గారికి చేశాడు. చేస్తున్న టైంలో విఠలాచార్య గారు చెప్పింది ఏంటంటే, బాబు హీరోగా చేయాలంటే కుదరదు, విలన్ చెయ్యి, విలన్ వేషాలు వేయటానికి తగినటువంటి మనుషులు లేరు ఇక్కడ. రాజనాల బిజీగా ఉన్నాడు, ధూళిపాల వీళ్ళందరూ ఉన్నారు, కానీ ముక్కామల కృష్ణమూర్తి గారు ఇలాంటి పెద్దలు ఉన్నారు కొంతమంది, కానీ ఒక యంగ్ విలన్ అవసరం ఉంది, కాబట్టి నువ్వు కొంచెం విలన్ వేషాల వైపు దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పడంతో ఈయన నెమ్మదిగా అటువైపు డైవర్ట్ అయ్యాడు. ఓకే. ఆ డైవర్ట్ అయిన తర్వాత ఆయన విలన్గా చాలా ప్రసిద్ధి పొందాడు. అంటే దాదాపుగా ఒక సంవత్సరం ఎన్ని సినిమాలు విడుదలవుతాయో అన్ని సినిమాల్లోనూ ఆయన ఉండేవాడు.
తప్పనిసరిగా విలన్ సత్యనారాయణే అనే పరిస్థితి వచ్చింది ఒక దశలో. వచ్చిన తర్వాత అంటే రాజనాల వెనకతట్టు పెట్టి సత్యనారాయణ లీడ్ విలన్గా మారిపోయినటువంటి సందర్భం వచ్చేసింది. వచ్చిన తర్వాత సత్యనారాయణకే ఒక డౌట్ వచ్చింది, మనం రొటీన్ విలన్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, దీనివలన పెద్దగా ప్రయోజనం ఉండదు కెరియర్లో అని తనకి తానుగా కొన్ని పాత్రల కోసం ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా ఆయన సినిమా ప్రొడక్షన్ ఆఫీసులకు వెళ్ళి వేషాలు అడిగేవాడు. అలా శారద సినిమా క్రాంతి కుమార్ గారు క్రాంతి కుమార్ ప్రొడ్యూసర్గా, కె విశ్వనాథ్ గారు డైరెక్టర్గా శారద సినిమా. శారదలో హీరోయిన్ అన్న పాత్రకి ఎవరిని తీసుకోవాలనే చర్చ జరుగుతున్న టైంలో ఈయన వెళ్ళి నేను చేస్తాను ఆ క్యారెక్టర్ అని చెప్పాడు. చెబితే అలా ప్రెజరైజ్ చేశాడు, ఈయన తీసుకోవాలా వద్దా అని వాళ్ళు ఆలోచిస్తున్న టైంలో డైలీ వెళ్ళి క్రాంతి గారిని కలిసేవాడు. ఓకే. చివరికి ఫైనల్గా ఇతనికే ఆ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ అది కరుణ రసాత్మకమైనటువంటి పాత్ర, దానిలో చాలా అద్భుతంగా నటించాడు. నటించడం ద్వారా ఈయన్ని అంటే ఈయన మీద అప్పటి వరకు ఒక బ్రాండ్ ఉంది, విలన్ క్యారెక్టర్లు మాత్రమే సత్యనారాయణ చేస్తాడు అనేటువంటి ఇమేజ్ నుంచి బయటపడ్డాడు ఆయన. తర్వాత రామారావు గారు ఉమ్మడి కుటుంబం సినిమాలో కూడా రామారావు ఇంకేదో క్యారెక్టర్ ఇవ్వాలనుకుంటుంటే, అన్నయ్య నువ్వు నీ సినిమాలో అయినా నాకు వెరైటీ క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా అంటే అందులో కూడా పాథోస్ క్యారెక్టర్ ఇచ్చాడు ఈయనకి. అది రామారావు గారి సొంత సినిమా. అలా పాథోస్ క్యారెక్టర్లో కూడా సత్యనారాయణ బాగా చేయగలడు అనే ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు సత్యనారాయణ నటుడిగా ఈయన అంటే నవరస నటనా సార్వభౌమ అనే టైటిల్ ఇచ్చారు. తర్వాత ఆయనకి కమేడియన్గా నటించాలి అనేటువంటి ఒక కోరిక. రామచంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి దేవుడు చేసిన మనుషుల సినిమాలో పూర్తి స్థాయి కామెడీ రోల్ చేశాడు ఆయన, విజయ నిర్మల అన్నగా. ఓకే. ఇలా తన జీవితంలో కొన్ని మైలురాళ్ళు ఉన్నాయి. అలా ఆయన అన్ని రసాలు పోషించాడు. రౌద్రం పోషించాడు, కరుణరసం పోషించాడు, హాస్యరసం పోషించాడు. ఇలా ఇది అది అని కాదు, తను హీరోగా కూడా 2 సినిమాలు చేశాడు. ఒకటి సిపాయి కూతురు అయితే, తర్వాత నగేష్ డైరెక్షన్లో రామానాయుడు గారు తీసినటువంటి మొరటోడు అనే సినిమాలో హీరో క్యారెక్టర్ సత్యనారాయణ చేశాడు. సత్యనారాయణ, జయసుధా హీరోయిన్స్ ఆ సినిమాలో. ఓకే. అలా చాలా మంది నిర్మాతలు, చాలా మంది దర్శకులు ఆయనతో, అంటే ఎవరు హీరో అయినా కానీ సత్యనారాయణ విలన్, లేకపోతే సత్యనారాయణకి ఏదో ప్రధాన పాత్ర ఉండేది. అలా సత్యనారాయణకి బాగా పేరు తెచ్చిన సినిమాల్లో నిప్పులాంటి మనిషి ఒకటి. అది యాక్చువల్గా జంజీర్ సినిమా రీమేక్. ఓకే. జంజీర్లో ప్రాణ్ చేసిన క్యారెక్టర్ తెలుగులో సత్యనారాయణ చేశాడు. ఎన్టీఆర్ ఇమేజ్ వేరు, అమితాబ్ ఇమేజ్ వేరు. అప్పటికి అమితాబ్ ఇమేజ్ మీద ప్రాణ్ క్యారెక్టర్ డామినేటింగ్ గా నడిచినా గానీ ఆడియన్స్ పెద్దగా ఇబ్బంది ఫీల్ అవ్వాలి. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఎన్టీఆర్ కంటే ప్రాణ్ అంటే సత్యనారాయణ క్యారెక్టర్ కొంచెం పెద్దగా ఉండటం పట్ల రామారావు గారి అభిమానులు కొంచెం చిరాకు పడ్డారు. అయినప్పటికీ రామారావు యాక్సెప్ట్ చేశాడు. అది ఈయన్ని తమ్ముడుగానే చూసేవాడు ఆయన. ఆ సినిమాలో పాట, రామారావు గారికి పాట ఉండదు, అసలు పాటలు ఉండవు రామారావు క్యారెక్టర్. ఓకే. ఆ టైంలో పాటలు లేని సినిమాలు కొన్ని చేశాడు ఆయన. అన్నదమ్ముల అనుబంధం సినిమాలో కూడా ఎన్టీఆర్కి పాట ఉండదు. అలా నిప్పులాంటి మనిషిలో స్నేహమేరా జీవితం అనే పాట ఉంటుంది, అది సత్యనారాయణ క్యారెక్టర్ మాత్రమే ఉంటుంది. ఇది చూసి ఈ సినిమాని తమిళ్లో రీమేక్ చేసినప్పుడు ఎంజి రామచంద్రన్ గారు 2 క్యారెక్టర్లు తనే వేశాడు. ఇక్కడ సత్యనారాయణ క్యారెక్టరు, ఎన్టీఆర్ క్యారెక్టర్ 2 ఎంజీఆరే చేశాడు తమిళ్లో, డ్యూయల్ రోల్. అంత ప్రభావం వేశాడు సత్యనారాయణ. ఎన్టీఆర్ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ దాదాపు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలు, లేదు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు అన్నిట్లోనూ సత్యనారాయణకి ఒక పాత్ర గ్యారంటీగా ఉంటుంది. ఆయన అజాత శత్రువు, ఎవరితోనూ శత్రుత్వం లేదు ఆయనకి. ఎన్టీఆర్ కాంబినేషన్లో దాదాపు 101 నుంచి 105 సినిమాలు చేశాడు ఆయన. ఆ తర్వాత కృష్ణ కాంబినేషన్లో 200 సినిమాల దాకా చేశాడు. ఇలా రామారావు గారికి కృష్ణకి ఒక దశలో ఒక చిన్న విభేదం వచ్చి కురుక్షేత్రం, దానవేర సూరకర్ణ పోటాపోటీగా నడుస్తున్న రోజుల్లో
ఆ టైంలో 2 సినిమాల్లోనే ఈయన వేషాలు వేశాడు సత్యనారాయణ. కురుక్షేత్రంలో దుర్యోధనుడు వేశాడు, దానవేర సూరకర్ణలో భీముడు వేశాడు. ఇక్కడ దుర్యోధనుడు రామారావు, అక్కడ దుర్యోధనుడు సత్యనారాయణ. అయినప్పటికీ సత్యనారాయణ గారు ఇక్కడ చేస్తాడు, ఆయన రామారావు గారి కాంపౌండ్ మనిషి అని తెలిసినప్పటికీ కృష్ణ గారు ఆ క్యారెక్టర్ ఏంటి ఆయనతో సత్యనారాయణతోనే చేయించుకోవాలనుకున్నాడు, చేయించుకున్నాడు. ఇలా ఒక క్యారెక్టర్ అని కాదు, ఆయన కరుణరసం చాలా అద్భుతంగా పోషించగలడు అనే కాన్ఫిడెన్స్ శారద సినిమా నుంచి వచ్చిన తర్వాత కె విశ్వనాథ్ గారి సాధ్యమైనంత వరకు తన సినిమాల్లో సత్యనారాయణ పెట్టుకోవడానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. చాలా సినిమాలు సిరిసిరి మూవలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ సత్యనారాయణ చేశాడు. ఆ క్యారెక్టర్ సత్యనారాయణ చేస్తాడా అని చాలా మంది అనుకుంటారు, కానీ సత్యనారాయణ చాలా అద్భుతంగా నటించాడు ఆ క్యారెక్టర్లో. నిజానికి శంకరాభరణం కూడా ఎవరూ దొరకకపోతే సత్యనారాయణతోనే వెళ్ళిపోదామని ధైర్యం ఉంది ఆయన విశ్వనాథ్ గారికి. అనుకోకుండా అంటే రకరకాల ప్రయత్నాలు చేశారు వాళ్ళు. శివాజీ గణేషన్ అనుకున్నారు, కృష్ణరాజు అనుకున్నారు. ఇలా రకరకాల ఆలోచనల్లో నుంచి సోమయాజులు గారు ముందుకు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ ఆయనతో వెళ్ళిపోయింది. కానీ సత్యనారాయణ కూడా ఒక ఆప్షన్గా ఉన్నాడు ఆయనకి. తర్వాత తాయారమ్మ బంగారయ్య అంటే ఏడిది నాగేశ్వరరావు గారి బ్యానర్లోనే సిరిసిరిమవ్వ తర్వాత ఆయన సొంతగా తీసినటువంటి సినిమా తాయారమ్మ బంగారయ్యలో లీడ్ రోల్ సత్యనారాయణ గారే చేశాడు. ఆ సినిమాలో చిరంజీవి చాలా చిన్న క్యారెక్టర్. ఆయన నటుడు మాత్రమే కాదు, ప్రొడ్యూసర్ కూడా. ఆయన నిర్మాతగా కొన్ని సినిమాలు తీశాడు. చల్సాన్ గోపితో భాగస్వామ్యంలో రామారావు గారితో గజ దొంగ అనే సినిమా తీశాడు ఆయన. ఆ తర్వాత ఇద్దరు దొంగలు అని కృష్ణ శోభన్ బాబులతో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో సినిమా చేశాడు. చిరంజీవితో 2 సినిమాలు చేశాడు ఆయన. ఒకటి చిరంజీవి అనే టైటిల్తోనే సినిమా ఉంది. ఆ సినిమాలో డిఫరెంట్ రోల్లో కనిపిస్తాడు చిరంజీవి, కొంచెం విలనిష్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్. ఆ తర్వాత సినిమా కొదమసింహం. కొదమసింహం ఆయనకి డిఫరెంట్ మూవీ, అంటే కౌబాయ్ సినిమా చిరంజీవితో అటెంప్ట్ చేశాడు ఆయన. ఈ 2 సినిమాలు తర్వాత దాసరితో ఒక సినిమా ఏదో చేశాడు నాగేశ్వరరావు గారి హీరోగా. ఆ తర్వాత ప్రొడక్షన్ ఆపేశాడు ఆయన. అంటే అప్పటికి ఏజ్ వచ్చేసింది, కొంత ఈ భారాలు అవి వద్దులే అనుకున్నాడు. రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రారంభించాలి అనుకున్నప్పుడు సత్యనారాయణని కూడా తనతో పాటు వచ్చేయమని అడిగాడు ఆయన. అడిగితే లేదు నాకు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయని చెప్పడంతో వదిలేశాడు. తర్వాత రామారావు గారు తదనంతరం టీడీపీలోకి రావటం, మచిలీపట్నం ఎంపీగా కంటెస్ట్ చేసి గెలిచాడు ఆయన. ఒకసారి గెలిచాడు, ఒకసారి ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత రాజకీయాల్లో లేడు ఆయన దాదాపుగా. కానీ తాను అందించినటువంటి సపోర్టుకి గాను రాజ్యసభకి పంపిస్తారేమో తెలుగుదేశం నుంచి అనుకున్నాడు. ఆ కోరిక తీరలేదు ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు తర్వాత సత్యనారాయణ గారిని పట్టించుకోవాలి. ఆ బాధ ఉండేది ఆయనలో. ఎన్టీఆర్ కంటే చాలా సబ్ జూనియర్ అయిన వాళ్ళిద్దరికి చాలా ఏజ్ గ్యాప్ ఉంది, దాదాపు 10 ఏళ్ల పైన గ్యాప్ ఉంది. అయినప్పటికీ రామారావు గారికి తండ్రి పాత్రలు కూడా చేశాడు సత్యనారాయణ 2 సినిమాల్లో. ఒకటి బొబ్బిలిపులిలో తండ్రి సత్యనారాయణ రామారావుకి, అలాగే రామారావు గారి చివరి సినిమా నాదేశంలో కూడా సత్యనారాయణ తండ్రి. ఇలా డిఫరెంట్ క్యారెక్టర్స్, ఇది కాదు అది కాదు అంటే ఎస్వి రంగారావు తర్వాత ఇండస్ట్రీలో గంభీరమైనటువంటి నటనతో ఏ తరహా పాత్రనైనా రక్తి కట్టించగల నటుడు ఎవడు అని వెతుకుతున్న టైంలో సత్యనారాయణ ఉన్నాడు అని చెప్పి తను ఒక ఆల్టర్నేటివ్గా మారాడు. అక్కడి నుంచి ఏ తరహా క్యారెక్టర్ అయినా, ఏ రస నటన కావాలన్నా సత్యనారాయణ కేర్ ఆఫ్. ఆయన కామెడీ చేశాడు, కరుణరసం చేశాడు, హాస్యరసం చేశాడు, ఇది అది అని కాదు. అందుకనే నవరస నటనా సార్వభౌముడు అని ఆయనకు ఒక టైటిల్ ఇచ్చింది తెలుగు ప్రపంచం. తెలుగు సినిమా ప్రేక్షక లోకం నుంచి పొందినటువంటి బిరుదు ఆయన. అలాంటి సత్యనారాయణ గారు దాసరి గారితో కూడా మంచి సాన్నిహిత్యం ఉండేది ఆయనకి. ఒక దశలో విలన్ త్రయంగా మారింది. అంటే ఒక విలన్ ఉండేవాడు సినిమాలో ఒక దశలో, కానీ తర్వాత రోజుల్లో ముగ్గురు విలన్లు ఉండేవాళ్ళు ప్రతి సినిమాలో. ఆ ముగ్గురు విలన్లు ఎవరంటే సత్యనారాయణ, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య.
ముగ్గురు ఉండేవాళ్ళు ప్రతి సినిమాలో. అది రామారావు గారి సినిమా కావచ్చు, కృష్ణ సినిమా కావచ్చు. ఇది ఒక ట్రెండ్ నడిచింది. పర్టికులర్గా కె రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో ముగ్గురు ఉండేవాళ్ళు. ఓకే. వేటగాడిలో ఉంటారు, అంటే అడవి రాముడిలో కనిపించరు, కానీ అడవి రాముడిలో రావుగోపాలరావు ఉండడు. తర్వాత దాదాపు ఆయన డైరెక్షన్లో వచ్చినటువంటి రామారావు గారితో తీసిన అన్ని సినిమాల్లోని ముగ్గురు ఉంటారు. దాసరి గారు రామారావుతో తీసినటువంటి సినిమాల్లో కూడా ముగ్గురు ఉంటారు. ఇదే ట్రెండ్ కృష్ణ గారు కూడా కొనసాగించాడు. ఆయన సినిమాల్లో కూడా ఎవరు డైరెక్టర్ అయినా కానీ సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య విలన్ త్రయం ఉండేది. అలా సత్యనారాయణ గారికి, అల్లు రామలింగయ్య గారికి మంచి అనుబంధం ఉండేది. వాళ్ళిద్దరూ వ్యాపార భాగస్వాములు కూడా. మెడ్రాస్లో ఒక ప్రివ్యూ థియేటర్ ఉండేది వాళ్ళకి, రికార్డింగ్ దీంతో పాటు. అలా ఆయన శుభలేఖ సినిమా, విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చినటువంటి శుభలేఖ సినిమాలో అంకెల ఆదిశేషయ్య క్యారెక్టర్ చాలా అద్భుతంగా నటించాడు ఆయన. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో విశ్వనాథ్ గారు తీసినటువంటి రెండో సినిమా సూత్రధారులు. విశ్వనాథ్ గారి మొదటి సినిమా ఆత్మగౌరవం, అక్కినేనే హీరో. ఆ తర్వాత నాగేశ్వరరావుతో సినిమాలు తీయలేదు ఆయన. ఓకే. సుదీర్ఘ గ్యాప్ తర్వాత సూత్రధారులు అనే సినిమా చేశాడు. అందులో సత్యనారాయణ గారు మెయిన్ విలన్. చాలా క్రూయల్ క్యారెక్టర్ అది. శుభలేఖలో కొంచెం హాస్యరసం కలిసినటువంటి క్యారెక్టర్ అంకెల ఆదిశేషయ్య. ఇలా విశ్వనాథ్ గారు, బాపు గారి డైరెక్షన్లో సత్యనారాయణ 2 సినిమాల్లో కనిపిస్తాడు అంతే. అది శ్రీనాథ కవి సార్వభౌమ, అది రామారావు గారి ఇన్ఫ్లుయెన్స్. ఓకే. ఆ తర్వాత దానికి ముందు ఆయన మంత్రి గారి వేంకుళ్ళలో కనిపిస్తాడు. అంతకు మించి బాపు గారి సినిమాల్లో సత్యనారాయణ పెద్దగా కనిపించాడు. అయితే ఇక్కడ తెలుగు ఆడియన్స్కి సత్యనారాయణ అంటే యముడు పాత్ర ఒకటి గుర్తొస్తుంది. అవును. సత్యనారాయణకి యముడి పాత్ర, సత్యనారాయణ యముడి పాత్రలో బాగుంటాడు అని ఐడెంటిఫై చేసినవాడు ఎన్టీ రామారావు గారు. యమగోళ సినిమా అప్పుడు ప్రొడ్యూసర్ వెంకటరత్నం గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ స్క్రిప్ట్లో యముడి క్యారెక్టర్ రామారావు గారితో చేయించి ఆ ఊరి సర్పంచ్ క్యారెక్టర్ బాలకృష్ణతో చేయిస్తే అలా ఉంటుంది అని ఆలోచించాడు ఆయన. ఈ ప్రపోజల్ ఎన్టీఆర్ ముందు అన్నాడు ఆయన. అన్నప్పుడు ఎన్టీఆర్ కోపడ్డాడు. లేదు, ఆ క్యారెక్టర్ బాలకృష్ణ చేయలేడు, కాబట్టి సర్పంచ్ క్యారెక్టర్ నేను చేస్తాను, యముడి క్యారెక్టర్ సత్యనారాయణతో చేయిద్దాం అని ప్రపోజ్ చేసినవాడు ఎన్టీఆర్. ఓకే. ఎందుకంటే అంతకుముందు ఆయన యముడుగా నటించాడు ఎన్టీఆర్ సతీ సావిత్రుడు. అందుకని యముడు క్యారెక్టర్ ఆయనతో చేయిద్దామనే ఒక ఆలోచనతో ఉన్నాడు ఈయన. అంటే లేదు సత్యనారాయణతో చేయిద్దామని చెప్పి 2 ఆప్షన్స్, డ్యూయల్ రోల్ చేయిద్దామనే ఆలోచన కూడా వెళ్ళారు. డ్యూయల్ రోల్ వద్దు, అది సత్యనారాయణతోనే చేయిద్దామని చెప్పి సత్యనారాయణని పిలిచి దానిలో ఉన్న మెలకువలు ఏమిటి అది చెప్పి ఆయనకి ఆ క్యారెక్టర్ యమగోళ సినిమాలో సత్యనారాయణ యముడి వేషం, వెనకాల ఎన్టీ రామారావు ఉన్నాడు. ఆ తర్వాత యముడంటే సత్యనారాయణే అనే పరిస్థితి వచ్చేసింది. ఆ తర్వాత వచ్చిన యముడి సినిమాలు అన్నిట్లోనూ ఆయనే యముడు. అది యమగోళ, యమలీల కావచ్చు, యముడికి మొగుడు కావచ్చు. ఇలా మొదట దేవాంతకుడు అనే సినిమాలో ఎస్వి రంగారావు గారు యముడేశాడు. రంగారావు గారి తర్వాత తెలుగు తెర యముడు సత్యనారాయణ. ఇలా అందరు హీరోలతోనూ ఆయనకు మంచి అనుబంధం ఉండేది. ఆయన చివరి రోజుల్లో ఉండగా దాదాపు చివరి బర్త్డే ఆయన బెడ్ మీద ఉన్నాడు. చిరంజీవి గారు వెళ్ళి కేక్ కట్ చేయించాడు. 87 వయసులో ఆయన కన్ను మూసాడు 2-3 ఏళ్ల క్రితం. ఇది టోటల్గా సత్యనారాయణ గారి నటనా ప్రయాణం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా నిజానికి తెలుగు ప్రేక్షకులు సత్తిగాడు అని పిలుచుకునేవాళ్ళు ఆయన్ని ప్రేమగా. ఆయన కూడా దాన్ని ఎంజాయ్ చేసేవాడు, సత్తిగాడు అన్న పిలుపుని. ఆయన జీవితంలో అసంతృప్తి అంటూ లేదు. తనని ఎంపీగా ఒకసారి గెలిపించుకుంది, రెండోసారి ఓడిపోయాడు ఆయన రకరకాల కారణాల చేత. ఆ తర్వాత నెగ్లెక్ట్ చేసింది అనేటువంటి ఒక అసంతృప్తి ఉండేది ఆయనకి చివరి వరకు. ఓకే. రాజ్యసభకి పంపించుంటే బాగుండేది అనే కోపం ఉండేది ఆయనకి చంద్రబాబు మీద. చంద్రబాబు వచ్చాక వాంటెడ్గా రామారావు టీంని అందరినీ పక్కకి నడిపించేశాడు అనేటువంటి అభిప్రాయం కూడా ఆయనకు ఉండేది సత్యనారాయణ గారికి.
అలా సత్యనారాయణ గారు తెలుగు సినిమా ప్రపంచానికి ఒక జ్ఞాపకం, ఎప్పటికీ గుర్తుండేటువంటి ఒక జ్ఞాపకం ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.